back to the channel again, and this is Blue Faze watching the money moment. Guys, ఈ వీడియోలో 7 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన 7 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మనం చూడబోతున్నాం. అండ్ ఈ ఫ్యాక్ట్స్లో 6th ఫ్యాక్ట్ వచ్చేసి కొంచెం ఫన్నీ అండ్ ఆల్సో కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. సో వీడియోని ప్రశాంతంగా స్కిప్ చేయకుండా చూడండి. ఎంత లేదన్న వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ ఉండబోతుంది. వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎప్పుడైనా ఆలోచించారా స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయని చెప్పి? ఆన్సర్స్ నేను చెప్తా. ది ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది వరల్డ్లోనే ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. దీన్ని 1602లో స్టార్ట్ చేశారు. దీంట్లో లిస్ట్ అయిన ఫస్ట్ కంపెనీ వచ్చేసి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1602లో స్టార్ట్ చేశారంటే అర్థం చేసుకోండి. ఇప్పటికీ 2023కి చూసుకుంటే కనుక 400 years కంటే ముందే స్టార్ట్ అయింది మన స్టాక్ మార్కెట్. సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి మోస్ట్లీ కామన్ యూజ్డ్ టర్మ్ ఇన్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ టర్మ్స్లో ఎక్కువగా యూజ్ చేయబడ్డ వర్డ్ ఏదో తెలుసా? ఏదంటే బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్. ఈ 2 వర్డ్స్ స్టాక్ మార్కెట్ టర్మ్స్లో చాలా ఎక్కువ సార్లు యూజ్ చేయబడ్డ వర్డ్స్. మీరు చాలాసార్లు వినే ఉంటారు బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అని చెప్పి. బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్ అంటే ఏం లేదు. బుల్ మార్కెట్ అంటే అప్ సైడ్కి మూవ్ అవుతున్న మార్కెట్, అప్ సైడ్కి మూవ్ అవుతున్నా, మూవ్ అవ్వబోతున్నా, మూవ్ అయిపోయినా ఇలా అప్ సైడ్కి మూవ్ అవుతున్న మార్కెట్స్ని బుల్ మార్కెట్స్ అంటాం. అండ్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్న మార్కెట్స్ని బేర్ మార్కెట్స్ అంటాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, స్టాక్ మార్కెట్కి ఈ 2 యానిమల్స్కి సంబంధం ఏంటని చెప్పి. అలా బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అని చెప్పి ఎందుకంటారంటే బుల్ గురించి మీకు తెలిసిందే కదా, దాని హార్న్స్ ఎప్పుడైనా సరే ఇలా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి ఉంటాయి. అది ఎప్పుడైనా సరే హిట్ చేయడానికి వచ్చినప్పుడు, గుద్దడానికి వచ్చినప్పుడు ఇలా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి పుష్ చేస్తుంది. ఇలా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి ఇండికేషన్గా మనం స్టాక్ మార్కెట్లో దీన్ని బుల్ మార్కెట్ అంటాం. బుల్స్ అంటే స్టాక్ మార్కెట్లో బయ్యర్స్ అని అర్థం. బయ్యర్స్ కూడా స్టాక్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు దాన్ని బై చేసి అప్ సైడ్కి పుష్ చేస్తారు. సో అందుకని చెప్పి ఇక్కడ స్టాక్ మార్కెట్లో దీన్ని బుల్ మార్కెట్ అంటాం. అండ్ బేర్ మార్కెట్ అంటే బేర్స్ గురించి కూడా తెలిసిందే కదా, అది అప్ సైడ్ నుంచి ఇలా డౌన్ సైడ్కి పుష్ చేస్తుంది, రైట్? సో దీన్ని మనం స్టాక్ మార్కెట్లో బేర్ మార్కెట్ అంటాం. సెల్లర్స్ అందరూ స్టాక్ని సెల్ చేసి దాన్ని కిందకి పుష్ చేస్తారు. సో అందుకని చెప్పి సెల్లర్స్ అనేవాళ్ళు బేర్స్, బయర్స్ అనేవాళ్ళు బుల్స్. ఈవెన్ హర్షద్ మెహతా గారి సిరీస్ ఉంది కదా, స్కామ్ 1992 అని చెప్పి, ఆ సిరీస్లో కూడా హర్షద్ మెహతా గారు స్టాక్ మార్కెట్ని ఈజీగా అప్ సైడ్కి మూవ్ చేయగలిగారు కాబట్టి, ఒక బుల్ లాగా అప్ సైడ్కి మూవ్ చేయగలిగారు కాబట్టి అతన్ని స్టాక్ మార్కెట్లో ఒక బిగ్ బుల్ అంటున్నాం, రైట్? ఈవెన్ మన ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాఫిట్స్ ఎక్కువగా చేస్తుంటే అతన్ని మనం బిగ్ బుల్ అంటుంటాం. ఎందుకంటే తన ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ అప్ సైడ్కి మూవ్ చేస్తున్నాడు కాబట్టి, సో అలా మనం బిగ్ బుల్ అంటుంటాం. సో బిగ్ బుల్ మార్కెట్ వెనుక ఉన్న కాన్సెప్ట్ అండ్ స్టోరీ ఇదనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్ అంటే ఏదో. బుల్ మార్కెట్ అంటే అప్ సైడ్కి మూవ్ అవుతున్న మార్కెట్, బేర్ మార్కెట్ అంటే డౌన్ సైడ్కి మూవ్ అవుతున్న మార్కెట్. ఈ 2 వర్డ్స్ స్టాక్ మార్కెట్ టర్మ్స్లో ఎక్కువగా యూజ్ చేయబడ్డ వర్డ్స్. థర్డ్ ఫ్యాక్ట్ వచ్చేసి మోస్ట్ ఎక్స్పెన్సివ్ షేర్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక షేర్ ఉంది. ఆ ఒక్క షేర్ ప్రైస్తో మనం ఒక 2 వీలర్ బై చేసేయచ్చు. స్పాట్లో ఒక 2 వీలర్ బై చేసేయచ్చు. ఆర్ ఒక ఐఫోన్ 13 Pro Max బై చేసేయచ్చు. ఆర్ ఒక హై ఎండ్ ల్యాప్టాప్ బై చేసేయచ్చు. అంత ప్రైస్ ఉంటుంది ఈ ఒక్క షేర్ ప్రైస్. ఫస్ట్ దీని షేర్ ప్రైస్ చూడండి. దీని ప్రైస్ వచ్చేసి 1,08,812 రూపీస్. 1,08,812 రూపాయలు దీని ఒక్క షేర్ ప్రైస్. ఇంత ప్రైస్ ఉన్న షేర్ ఇంకే కంపెనీకి లేదు, ఇది ఒక్కటే. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 2 వీలర్స్ 4 వీలర్స్ మనం నార్మల్గా యూజ్ చేసే 2 వీలర్స్ 4 వీలర్స్కి టైర్స్ని తయారు చేసే కంపెనీ ఇది. ఐ హోప్ మీలో చాలామందికి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా ఆ కంపెనీ ఏంటో. తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫోర్త్ ఫ్యాక్ట్ వచ్చేసి ఇండియాస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. మన ఇండియాలో అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ ఏదో తెలుసా? నేను చెప్తా చూడండి. ఇండియాస్లో ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నా, ఏషియా మొత్తంలో ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నా, ఆర్ గ్లోబల్గా రికగ్నైజేషన్ పొందిన స్టాక్ ఎక్స్చేంజ్ అన్నా మన BSE మాత్రమే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1875లో స్టార్ట్ అయింది. అండ్ ఇంకొక విషయం చెప్పిన, అప్పట్లో ట్రేడింగ్ చేయడానికి స్టాక్ బ్రోకర్స్ అందరూ ఒక బనియన్ ట్రీ కింద గ్యాదర్ అయ్యేవాళ్ళు ట్రేడింగ్ చేయడానికి. బట్ ఇప్పుడు ముంబైలో BSE టవర్ అంటే అది ఒక ఐకానిక్ బిల్డింగ్. స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి అది ఒక స్పెషల్ ప్లేస్. సో అదే స్పెషల్ ప్లేస్ మన ఇండియాస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయిన ప్లేస్. ఫిఫ్త్ ఫ్యాక్ట్ వచ్చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన ఒక అమెరికన్ బిజినెస్ ఉమెన్ గురించి. ఈమె పేరు ఏంటంటే మార్తా స్టీవర్ట్స్. ఇవేం చేసిందంటే ఇంక్లోమ్ అనే కంపెనీలో, బయోఫార్మాసిటికల్ కంపెనీలో FDA డెసిషన్స్కి సంబంధించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తుందని తన స్టాక్ బ్రోకర్ నుంచి ముందుగానే తెలుసుకొని తన షేర్స్ అన్ని సెల్ చేసింది. ఎప్పుడు ఆ న్యూస్ బయటకు వచ్చిన ముందు రోజే సెల్ చేసింది. సో ఇలా సెల్ చేయడం వల్ల తను చాలా పెద్ద లాసెస్ నుంచి అయితే తప్పించుకుంది. బట్ తర్వాత తను ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినందుకు పోలీసులు 5 months జైల్లో వేస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఇలా మన ఇండియాలో కూడా చాలా వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఫిఫ్త్ ఫ్యాక్ట్ వచ్చేసి ఇండియన్ కంపెనీ వర్సెస్ పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్.
చెప్పా కదా, సిక్స్త్ ఫ్యాక్ట్ వచ్చేసి ఫన్నీ అండ్ ఆల్సో ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. అలా ఎందుకన్నానంటే ఇక్కడ చూడండి, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ అయిన కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్తో పోలిస్తే మన ఇండియాలో ఉన్న జస్ట్ ఒకే ఒక్క కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కరాచీ కంటే 25% ఎక్కువ ఉంది. ఇక్కడ మీకు అర్థమవుతుందా, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 559 లిస్టెడ్ కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక పక్క అయితే మన ఇండియాలో ఉన్న ఒకే ఒక కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక పక్క. అది ఇంకే కంపెనీ కాదు, టీసీఎస్. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం కంటే టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ అర్థమవుతుంది కదా మన ఇండియా పాకిస్తాన్ కంటే ఎంత లీడింగ్లో ఉందో. సెవెంత్ ఫ్యాక్ట్ వచ్చేసి ఇండియన్ బిగ్ బుల్, నెంబర్ 1 ఇన్వెస్టర్, కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, ఇండియన్ వరెన్ బఫెట్. ఇలాంటి పేర్లు వింటే ఎవరు గుర్తొస్తారో ఆ పర్సన్ గురించి అనమాట. ఆబ్వియస్లీ మిస్టర్ రాకేష్ జుంజున్వాలా గారి గురించి. ఈయన 438th రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఈయన ఎస్టిమేటెడ్ నెట్వర్త్ వచ్చేసి $5.8 బిలియన్. ఇండియన్ రూపీస్లో 44,300 క్రోర్స్కి దగ్గరగా ఉంది. ఇక్కడ రాకేష్ జుంజున్వాలా గారి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఈయన నార్మల్ ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి ఇండియాకి బిగ్ బుల్ అనే ప్లేస్ వరకు ఈయన చేసిన జర్నీ ఎంతతో స్టార్ట్ చేశారో తెలుసా? 5,000 రూపీస్తో స్టార్ట్ చేశారు. 5,000 రూపీస్తో ఈ నార్మల్ ప్లేస్ నుంచి ఇండియాకి బిగ్ బుల్ అనే ప్లేస్ వరకు వెళ్ళారు విత్ 5,000 రూపీస్ ఎట్ హీస్ కాలేజ్ టైం. ఆయన కాలేజ్ టైం నుంచి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు విత్ 5,000 రూపీస్. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్, చాలా తక్కువ టైంలోనే ఆయనకున్న ఇంట్రెస్ట్తో ఇన్వెస్టింగ్ నుంచి ప్రాఫిట్ జనరేట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇండియాకి బిగ్ బుల్ అనే ప్లేస్ వరకు వెళ్ళారు. ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇంకా చాలా ఉంటాయి. చాలా మంది వరకు జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే, చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. ఇలా మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలనుకుంటే మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చిన్నగా స్టార్ట్ చేయండి. మేబీ టైం పట్టవచ్చు, బట్ మనల్ని మనం బిలీవ్ చేసామంటే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంకొన్ని ఎంటర్టైనింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మనీ ఫాలో అవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే స్టేట్గా మొత్తం మనీ.